అమ్మా, నిశ్చితార్థం కూడా జరగకుండా నా పెళ్లి ముచ్చట నీరు కారిపోయిందని బాధపడుతున్నావా? ఏ తల్లి ఏ కూతురికి చేయకూడని ద్రోహం చేశాను. ఆశీర్వదించి అత్తారింటికి పంపించాల్సిన నోటితోనే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని శాసించాను. ఎందుకు నాకు ఈ పెళ్లి చేయలేదని నిన్నేనాడు అడగనమ్మా. నా కోసం ఎన్ని కష్టాలు సహించావో, నన్ను పెంచడం కోసం ఎన్ని అవమానాలు భరించావో నాకు తెలుసమ్మా. తండ్రి ప్రేమ లేని లోటు తెలియకుండా నువ్వే తండ్రివై నన్ను నడిపించావు. అనుక్షణం నా బ్రతుకులో వెలుగు నింపాలని దీపంలా కరిగిపోయిన నిన్ను అమ్మా ఎందుకు నాకు ఈ పెళ్లి చేయలేదని అడిగేంత నీచురాలి కాని నేను. నాకు తెలుసు, నోరిప్పి చెప్పలేని ఏ భయంకరమైన నిజాలు నీ చేత ఆ పని చేయించే. ఆ కుటుంబం ద్వారా నీకు అన్యాయం జరిగితే అది నాకు జరిగినట్టే. వాళ్ళు నీకు దూరమైన వాళ్ళైతే నాకు అంతే. దానికి కారణాలు అక్కర్లేదు. లలిత, అవునమ్మా, ఇది నిజం. నీకు ఇష్టం లేని పెళ్లి నాకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదు, అంతే. నేను వెళ్ళొస్తానమ్మా. ఎందుకు ఇక్కడ ఆపారు? నీతో మాట్లాడాలి. కారు పోనివ్వండి. లలిత, నేను మీతో మాట్లాడాలనుకోవడం లేదు, మీరు చెప్పేది వినాలనుకోవడం లేదు. లలిత, నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది మన ప్రేమ విషయం అడగటానికి కాదు, పెళ్లి ఎందుకు చెడిపోయింది అని ప్రశ్నించడానికి కాదు. మరి సంవత్సరాల తరబడి మన పెద్దల మధ్య అలుముకున్న అపార్థాలు తొలగించాలని, జరిగిన విషయం చెప్పాలని. మీరు ఊహించినట్టుగా మా బాబాయ్ దోషికాడు. దోషులెవరో నిర్దోషులెవరో నిర్ధారించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే మా అమ్మ కాదన్న మరుక్షణమే నేను మన పెళ్లి విషయం మర్చిపోయాను. నేను చెబుతున్నది మన పెళ్లి విషయం మాత్రం కాదు, వాళ్ళ గతం గురించి. అది నాకు అక్కర్లేదు. లలిత, చూడండి, ఒకప్పుడు నేను ఉద్యోగం మానేస్తానంటే మీ అమ్మని ఎలా పోషిస్తామని గుర్తు చేసి ధైర్యం చెప్పి నన్ను ఉద్యోగంలో చేర్పించారు. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ మా అమ్మని పోషించుకోవాలంటే ఇంకెప్పుడు ఏ విషయం నాతో మాట్లాడద్దు. లలిత, నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఈ ఒక్క మాట నెరవేర్చండి చాలు. నిశ్చయితాంబూలాలు తీసుకుని ఆనందంగా అక్షంతలతో నా ఆశీర్వాదం కోసం వస్తారనుకుంటే అలా ఎడమొహం పెడమొహంగా వెళ్ళిపోతారేమిటి? లలిత, నా ప్రశ్న నీకు అర్థం కాలేదా? లేక సమాధానం చెప్పాలనిపించలేదా? ఆడపిల్ల కదా, మా పెళ్లి ఆగిపోయింది అని అశుభవార్త చెప్పడానికి అభిమానం అడ్డొచ్చింది. కారణం ఏమిటమ్మా? ఒకరినొకరు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నారు, నిష్కల్మషంగా మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. మరి మీ పెళ్లికి అడ్డుగోడగా నిలిచిన అభ్యంతరం ఏమిటమ్మా? సంస్కారం అడ్డొచ్చి అబద్ధం ఆడలేక నిజం చెప్పలేక సతమతం అవుతోంది. మనసులు విడదీస్తానని తెలిసే ముడివేస్తాడా భగవంతుడు? ఆయనకి ఆ సరదా లేకపోతే సలీం అనార్కలి లైలా మధ్యలో కలిసి ఉండేవాళ్ళు కాదు, విడిపోయేవాళ్ళు కాదు. సార్, ఏ ప్రేమ కథ చూసినా అది విఫలం కావటానికి కారణాలు రెండే. ఒకటి సాంప్రదాయం, మరొకటి సంపద. ప్రస్తుతానికి సంపద విషయంలో మా ఇద్దరి పరిస్థితి ఒక్కటే. కానీ నా సాంప్రదాయం మా ఇద్దరికి అడ్డుగోడగా నిలిచింది. రాంబాబు, ప్రేమను విడదీసే శక్తి ఏ సంప్రదాయానికి ఏ సంపదకి లేదని నేను నిరూపిస్తాను. అందుకోసం నా వంశగౌరవాన్ని పణంగా పెట్టి నీ తరఫున నేను పెళ్లి పెద్దనవుతాను. చూడమ్మా లలిత, దేవుళ్లాంటి రాంబాబు చేత తాళి కట్టించుకోవడానికి నువ్వు ఏ త్యాగమైనా చేయాలమ్మా. అది నీ అదృష్టం. క్షమించండి, పెంచుకున్న ప్రేమ ఒకవైపు,
పెంచిన ప్రేమ మరోవైపు, నీ మనసు ఎటువైపు అని ధర్మం నన్ను నిలదీసి అడిగినప్పుడు వెన్నెలాంటి అమ్మ మనసు నొప్పించలేను, కన్న ప్రేమను వదులుకోలేను. ఇంకెప్పుడు నా పెళ్లి విషయం అడగండి. నాన్న, అయితే మరి అంకుల్కి అక్కకి పెళ్లి జరగదా? కొన్ని గాయాల్ని కాలమే మాన్పుతుంది. అయినా మానవ ప్రయత్నం కూడా దానికి తోడు కావాలి. మన శక్తి కొద్దీ ప్రయత్నిద్దాం. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఇలా నా లవర్ బాయ్ ఈ కవర్ ఇచ్చాడు. ఇది చదివి రికవర్ కాలేక ఇలా సెటప్ చేశాను. చూడండి, బండి ముందుకెళ్ళాలంటే రివర్స్ కి రాయకూడదు. అవును, ఏంటా కవరు? ఎవరా లవరు? మా స్కూల్లో గొప్ప అందగాడు రాజేష్. రాజేష్ నాకు బాబీ సినిమా చూపించాడు. డింపుల్లా ఉన్నావన్నాడు. నేను నిజమే అనుకున్నాను. నా చేత స్విమ్మింగ్ డ్రెస్ వేయించాడు, ఈత కూడా కొట్టించాడు. సరదాగా తిరిగాం. వయసులో ఉండి సరదా పడ్డాం. సరదా పడ్డారా? అదేమైనా చేద్దాం అనుకున్నారా నవ్వులు ఊసేయడానికి? సరే, ఆ తర్వాత ఏం చేశారు? మరో చరిత్ర సినిమాకి తీసుకెళ్లాడు. కమల్ హాసన్ లా 1 సంవత్సరం విడిపోయి మళ్ళీ కలుద్దాం అన్నాడు. నేను సరితలా సరే అన్నాను. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలైంది. నాకు నిన్ననే తెలిసింది అతను ఇంకా తిరిగి రాడని, అతనికి పెళ్ళైపోయిందని. హోల్డ్ ఆన్. బండి గాడి తప్పినంత మాత్రం తగలటక్కర్లేదు. రిపేర్ చేస్తా, రీబోర్ చేస్తా, వీలుంటే లైన్ క్లియర్ చేస్తా. ఇంతకీ నీ పేరు? చిట్టి పెడతా. చిట్టి పెడతా? చిట్టి పెడతల బేబీ కుమారి. ఆహా బేబీ, నువ్వే నా బాబీ. ఇక నుంచి నీ బాధ్యత నాది, నువ్వు నా దానివి. అబ్బా, ఎంత అదృష్టం. నీ పేరు? జమాల్ పగడి మస్తాను సార్. అబ్బా, పొడవుగా బరువుగా ఉంది. మనిషి సన్నగా కాగితంలో ఉన్నా పేరు మాత్రం పేపర్ వెయిట్ అంత బరువుగా ఉండాలని మా అమ్మ నాన్న పెట్టిన పేరది. బేబీ. అవును సార్, ఆ నరసింహులు గారు మరీ స్వామి భక్తి పరాయణుడు. మన ఊటీలో చేస్తున్న పనులన్నీ జేపీ గారితో చెప్తానని మరీ తెగించి పారిపోయి వచ్చాడు. సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి? అలా ఎదురు తిరిగిన వాడిని ఫినిష్ చేయక ఇక్కడికి వస్తావా? అందుకే నా ఊటీలో నిన్ను నామర్చిగా పెట్టింది. నీకన్నా కుక్కని కాపలా పెడతానయ్యో. పారిపోతే వెంటబడి ఖర్చు. నువ్వు చేతులు కాలేక ఇక్కడికి వచ్చి మరుగుతున్నావు. ఇప్పుడు ఎలా సార్? మన భాగవతం బయటపడితే జేపీ గారు మనల్ని బ్రతకనిస్తారా? సరే, ఆ చావేదో నేను చస్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి 3వ కంటికి తెలియకుండా పారిపో. అలాగే సార్. జరుగుతున్న దారుణాలు మీతో చెబుతానన్న పాపానికి నన్ను చిత్రహింసలు పెట్టారు. నా ప్రాణాలు పోయినా సరే ఈ కబురు మీకు అందజేయాలని తప్పించుకొని పారిపోయి వచ్చానండి. పిలిచారా సార్? ఇతను చెప్పిందంతా విన్నాను. అలా ఎందుకు జరిగింది? వీడు చెప్పేదంతా పచ్చి అబద్ధం సార్. మన ఎస్టేట్ లో కాఫీ గింజలు దొంగతనం చేసి పరిగెత్తుంటే మన వర్కర్లందరూ పట్టుకుని కట్టేశారు. అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాడు. సరే, విషయాన్ని పక్కదో పట్టించుకో. పారిపోయిన దొంగ మాయం అవుతాడు కానీ యజమాని దగ్గరికి ఎందుకు పరిగెత్తుకొస్తాడు? అది కాదు సార్, అక్కడ మేనేజర్ని పిలిపించి విచారిస్తే నో 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 దేర్ ఇస్ సంథింగ్ పాజిటివ్లీ రాంగ్ విత్ యు ఆల్. సారీ, యు కెన్ గో. మిస్టర్ ముష్టి గారు, బెట్టుగా ఉండే మీ మొహం అట్టులా మాడింది. తమ గుట్టేమైనా రట్టయింది ఏమిటి? మిస్టర్ ప్రహ్లాదరావు, ఎస్, మైండ్ యువర్ బిజినెస్. ఓకే ఓకే. సార్, కొండయ్య ఊరు నుంచి వచ్చాడు. కారు హ్యాండ్ ఓవర్ చేయమంటారా? రాంబాబు రా, సమయానికి వచ్చావు. ఈ రోజు నుంచి నీకు కొన్ని బాధ్యతలను అప్పగిస్తున్నాను. నువ్వు వాటిని సక్రమంగా నిర్వర్తించాలి. చూడు, ముందు ఇతను హాస్పిటల్కి తీసుకువెళ్ళు. ఇతను చెప్పేది పూర్తిగా విను. ఈ రోజే నువ్వు బయలుదేరి మన ఎస్టేట్ వెళ్ళాలి. ఓకే? అలాగే సార్, రా వెడదాం. వస్తానండి. ఇదేమిటి పెద్ద నాన్న, సడన్ గా అంకుల్ని ఎస్టేట్ పంపించేస్తాలా? ఏం బాబు? మరి లలితక్కని అంకుల్ని మీరు కలుపుతానని చెప్పారుగా? ఓహో, అదో ప్రాబ్లం ఉంది కదా. అవునవును, ఇట్స్ ఆల్ రైట్. దాని పరిష్కారం చేద్దాంగా. లలిత, సార్, ఎనీ డిక్టేషన్? ఎస్ ఆఫ్ కోర్స్, బట్ నాట్ ఫర్ టైపింగ్. ఈ రోజు నువ్వు రాంబాబుతో కలిసి మన ఎస్టేట్కి వెళ్ళి అక్కడ మన పని వాళ్ళ జీతాల వివరాలన్నీ తీసుకురావాలి. సార్, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్.
నమస్కారం సార్. నా పేరు జగన్నాథం. నేనెవరినని అడగండి, ఇక్కడ మేనేజర్ని. ఈ ఎస్టేట్లో జరుగుతున్న అవకతవకల గురించి పరీక్షించడానికి మీరు వస్తున్నారని నాకు తెలుసు. ఎలా తెలిసి అడగండి. జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేశారు. ఎందుకు చేశారని మాత్రం అడగండి. తప్పులు ఏమైనా ఉంటే ముందే కప్పిపుచ్చుకోవడానికా? మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు సార్. మమ్మల్ని జాగ్రత్తగా చూడక్కర్లేదు, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి చాలు. సార్, వయసులో ఉన్న వాళ్ళకి ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎందుకని అడగండి, అది అంతే. మీరు ఇదే గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటూ హ్యాపీగా ఉంటే సమస్యలన్నీ మీ సమక్షానికి తెస్తాను సార్. చూడు, నేను మొబైల్ డాక్టర్ లాంటి వాడిని. రోగులు నా దగ్గరికి తెచ్చుకోను, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రోగం కుదురుస్తుంటాను. పద. అది కాదు సార్, ప్రయాణం చేసి అలసిపోయారు కదా అని. నేను ఇప్పుడే అక్కడికి వస్తే నీకేమైనా ప్రమాదమా అని నేను అడగనులే. అలా అడగటం నాకు అలవాట్లేదు. పద. కొండయ్య, అమ్మగారికి అన్ని ఏర్పాట్లు చూడు. అలాగే సార్. ఇదే సార్ మన సామిల్. ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ చెట్లు నరికించి వాటిని రకరకాల సైజుల్లో మన దగ్గర చేయించి తీసుకెళ్తూ ఉంటారు. అలవాట్లో పొరపాటుగా అప్పుడప్పుడు ఇక్కడి నుంచి దొంగ కలప కూడా రవాణా అవుతుందనుకుంటాను. అలాంటి అలవాట్లు పొరపాటు జరగకుండా ఉండడం కోసమే కదా సార్ నేను ఇక్కడ ఉన్నాను. వీళ్ళంతా మన టీ ఎస్టేట్లోను సామిల్లోనూ పనిచేసే కార్మికులు. ఈ అయ్యగారు మీరు పడుతున్న అగసాట్ల గురించి, ఇక్కడ జరుగుతున్న అవకతవకల గురించి స్వయంగా తెలుసుకోవాలని వచ్చారు. చెప్పండ్రా, మీరు పడుతున్న అగసాట్లేమిటో ధైర్యంగా ఆయనతో చెప్పుకోండి. బలవంతుల దౌర్జన్యాలకి, దళారుల పన్నాగాలకి భయపడి ఎవరో ఏదో చేస్తారని కష్టాల్ని కడుపులో దాచుకుని బ్రతకడం అమాయకత్వం. ఇప్పటికైనా మీలో పిరిగితనాన్ని తుడిచిపెట్టి మనుగడ కోసం జరగబోయే మంచి కోసం చెప్పండి. నిజంగా మీరెంత కూలి తీసుకుంటున్నారు, ఎంతకు సంతకాలు పెడుతున్నారు? తరతరాల నుంచి మీరు భ్రష్టులుగా, పతితులుగా, బానిసలుగా బ్రతికారు. ఇంతకాలానికి మీలో ఒక వ్యక్తి ధైర్యంగా తలెత్తి అన్యాయాన్ని ప్రతిఘటించడానికి ముందుకొచ్చాడు. మీరంతా మౌనంగా తలదించుకుని నుంచుంటారా? చెప్పండి. ఇక్కడ జరుగుతున్న దోపిడీని అందరూ కలిసి బయట పెట్టండి. ఒరే, మనిషి అన్నవాడికి మంచి రోజు ఒక్క పాలే వస్తుందిరా. ఆ రోజు కూడా ఎలకల్లాగా మేకల్లాగా బదులు చెప్పకుండా నిలుచుంటే జన్మాంతం బలి పశువులుగా ఉండవలసి వస్తుందిరా. ఒరే నారాయణ, నువ్వైనా చెప్పరా, ఆయన మన పాలిట దేవుడురా. ఆనాడు మన్య ప్రజల కష్టాలు కడతెరిచిన అల్లూరి సీతారామరాజే ఈనాడు తిరిగి మన కాడకొచ్చాడ్రా. ఒరే, మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాన్రా. ఇక్కడ జరుగుతున్న మోసం ఇది అని ఒక్కరు నోరు కదిపితే చాలరా, ఆయన అగ్నిపర్వతం అవుతాడు, అసలు దొంగల ఆటలు కట్టిస్తాడ్రా. ఏం కూర్చోవరా? మిస్టర్ జగన్నాథం, మరోసారి లాంటి వ్యధవేషాలు వేస్తే మాటలు చేతలుగా మారి దౌర్జన్యానికి దౌర్జన్యమే సమాధానం అవుతుంది. టేక్ కేర్.